బండెక్కి రోడ్డు మీద రై రైమని పోయే టైంలో రోడ్డు కడ్డం పులి కనిపిస్తే ఎట్లుంటుంది చెప్పుండ్రి. దెబ్బకు గుండెలు మొత్తం గుబేల్మంటాయి. గా పులి కళ్ళు గిట్లా మన మీద పడి మన వెనక తలిగిందా ఇక అంతే సంగతులు. దాని నోటికాడ బువ్వై కూర్చుంటాం మనందరం. ఇక గిసోంటి ముచ్చట్నే గా రోడ్డు మీద జరిగింది. ఒక పులి దాని ముగ్గురు పోరగాళ్ళను పట్టుకొని పక్కనున్న అడవిలోకెళ్ళి దర్జాగా రోడ్డు మీదకి వచ్చింది. పిల్లల్ని పట్టుకొని రోడ్డు మీద అటు ఇటు తిరుక్కుంటా కాసేపు సందడి చేసింది. ఇక రోడ్డు పొంటి కార్లల్లా బైక్ల మీద పోయేటోళ్ళందరికీ లాగులు దర్శనంత పనైంది. దెబ్బకు బండ్లను గిట్లా ఆపుకొని గమ్మున ఎక్కడోళ్ళక్కడ ఆగిపోయినరు. గా పులి పొద్దుగుకే వేళ పిల్లల్ని వేసుకొని నడక గిట్లా రోడ్డు మీదకి వచ్చిందా అన్నట్టే ఉంది గాడి ముచ్చట. మరిగా సంగతి ఏందో చూసొద్దాం నడువుండ్రి. ఇక ఈ ముచ్చటనైతే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా అభయారణ్యంలో జరిగింది. తల్లిపులి తన చంటి పిల్లల్ని వేసుకుని రోడ్డు పొంట వచ్చింది. అడవిలోకెళ్ళి రోడ్డు మీదకి వచ్చిన గా పులుల మంద కాసేపు రోడ్డు మీద అటు ఇటు తిరిగినాయి. గా రోడ్డు పొంటి బండ మీద పోయేటోళ్ళందరూ దెబ్బకు బండ ఇంజన్లను బంద్ గిట్ల చేసి ఎక్కడోళ్ళు అక్కడనే గమ్మున బండ్లనే కూసున్నారు. అయితే అంకుష్ జిజిల్వార్ అనేట ఆయన తన ఇంటోళ్ళందరితోని కలిసి అడవికి సఫారీ కానీ బయలుదేరిండు. ఇకగా పులులను చూడంగానే గా అంకుష్ సంబురానికి పట్టపగ్గా లేకుండా పోయినాయి. పులుల మంద తన కారు ముందరనే తచ్చాడేసరికి మస్తు ఖుషి అయ్యిండు. గిదాన్నంతటిని తన సెల్ ఫోన్లో రికార్డింగ్ ఇట్లా చేసిండు. ఇక గప్పుడే రోడ్డు అవతలకెళ్ళి ఒక పెద్ద మనిషి బైక్ మీద అటు దిక్కే వస్తుండు. గాడ పులులున్న సంగతిని ఆయన జూల్లే. ఇక ఈ అంకుష్ జిజిల్వార్ తన కారు లైట్లను వేసుకుంటా బంద్ చేసుకుంటా సిగ్నల్ ఎక్కిచ్చిండు. గదిగా బండి మీద వచ్చేట ఆయన గమనించి దెబ్బకు బండిని వెనకకి తిప్పుకొని పోయి కొంచెం దూరంలో ఆపుకున్నాడు. ఇక ఈ ముచ్చట గురించి అంకుష్ మాట్లాడుకుంటా అడవిలా గింత దగ్గరికెళ్ళి ఒక పులిని దాని పిల్లలతోని కలిసి నడవంగా చూసుడు నా జిందగీలా మర్చిపోనని చెప్పుకొచ్చిండు. అటెన్కా గా వీడియోని సోషల్ మీడియాలో దోసేసరికి గదికి ఇప్పుడు దెబ్బకు వైరల్ అయి కూసుంది.